సరిహద్దులో తుపాకుల గర్జన చేస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి బోర్డర్ బగ్గుమంటుంది. పాక్ బలగాలు భారత్ సైనికుల్ని కావాలని రెచ్చగొడుతూ ఉన్నాయి. మాటి మాటికి కాల్పులు చేస్తూ కవ్వింపు చర్యలకు దిగుతుంది. జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో ఏకపక్షంగా కాల్పులకు తెగబడుతున్నారు. ఇక మన వాళ్ళు సైలెంట్ గా చూస్తూ ఊరుకుంటారా? భారత్ సైన్యం పాక్ కాల్పులను ధీటుగా తిప్పుకొడుతుంది. దెబ్బకు దెబ్బ తప్పదనే రేంజ్ లో ఫైరింగ్ చేస్తున్నారు. బుధవారం రాత్రి నుంచి సరిహద్దులో ఇలాంటి సీన్సే కనిపిస్తున్నాయి. 4 జిల్లాల్లోని వివిధ సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులకు తెగించారు. భారత్ ఆర్మీ కూడా అదే రేంజ్ లో తుపాకులతో సమాధానం చెబుతున్నారు. 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరిస్తూ భారత్ పాక్ మధ్య ఫిబ్రవరి 2021లో అంగీకారం కుదిరింది. అయితే దీనిని పాక్ ఏకపక్షంగా ఉల్లంఘిస్తూ వరుసగా 7వ రోజు కూడా భారత్ సైన్యంపై కాల్పులు జరుపుతుంది. ఇరు దేశాలను విడదీస్తూ గుజరాత్ నుంచి జమ్మూలోని అఖ్మూర్ వరకు 3323 కిలోమీటర్ల వెంబడి భారత్ సరిహద్దు కలిగి ఉంది. ఇందులో అంతర్జాతీయ సరిహద్దు 2400 కిలోమీటర్లుగా 740 కిలోమీటర్లు ఎల్ఓసిగా ఉంది. ఇక కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ తూట్లు పడవడంపై భారత్ హెచ్చరికలు జారీ చేసింది. ఇరు దేశాలకు చెందిన మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ హాట్ లైన్ ద్వారా మాట్లాడుకున్నారు. పాక్ కాల్పులకు తెగబడుతూ ఉండడంపై భారత్ వార్నింగ్ ఇచ్చినట్టు రక్షణ శాఖ అధికారులు తెలిపారు.